తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో గైస్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌కి నేను చెప్పేది ఏంటంటే, సో చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో ప్రతి ఒక్క కామెంట్ అయితే నేను చూస్తూనే ఉన్నాను. చాలా బాధ అవుతుంది. అన్న నేనైతే 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను, 4 సబ్జెక్టులు కూడా ఫెయిల్ అయ్యాను అని అయితే కొంతమంది కామెంట్ చేశారనమాట. సో నాకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటుంది బాధ అన్న దానిపైన అయితే. కాకపోతే నేను ఒక్కటే చెప్తా, గుర్తుపెట్టుకోండి. సో మనకు పేపర్ ఎవాల్యుయేషన్ చూసుకున్నట్లయితే ఏపీతో కంపేర్ చేస్తే తెలంగాణలో కూడా ఫాస్ట్గానే చేసేశారు. సో ఫాస్ట్గా చేయడంతో పాటు సో చాలామందినే ఈ ఇయర్ చూసుకున్నట్లయితే ఫెయిల్ చేశారు అన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో గైస్ నేను చెప్పేది ఏంటంటే, మీరు అస్సలు టెన్షన్ అయితే పడకండి. సో చాలామంది స్టూడెంట్స్ అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది బ్రో, సో సప్లిమెంటరీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అయితే పెట్టండి, సో అప్డేట్ ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. సో గైస్ నేను చెప్పేది ఏంటంటే, నేను అడిగేది ఏంటంటే, సో మీరు మీ ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు, సో మోస్ట్లీ లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్స్ చేశారు, ఇప్పటికీ మిస్ అయ్యి ఉంటే సో ఖచ్చితంగా ఎక్కువ కామెంట్స్ అయితే చూద్దాం ఏ సబ్జెక్ట్కి వస్తాయో. సో సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఏ సబ్జెక్ట్ కావాలో. ఇకపోతే అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి, అప్డేట్ రావడం జరిగింది. సో మే 22 నుంచి అయితే మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేటివి అయితే ఉంటాయన్నమాట. సో గైస్ నేను ఇవాల్టి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. సో మనకి ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ మొత్తం కూడా ప్రతి సబ్జెక్ట్ మెయిన్గా సో మ్యాథమెటిక్స్ 1A 1B 2A 2B దీని మీదే ఫోకస్ చేద్దాం. సో ఖచ్చితంగా చెప్తున్నా, సో మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఖచ్చితంగా పాస్ అయిపోతారు ఫ్రెండ్స్ సప్లీలో, మీరు ధైర్యంగా అయితే ఉండండి. సో నన్ను గుర్తుపెట్టుకోండి, సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నమ్మండి నన్ను అసలు. సో ఎందుకంటే నేను చాలా ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నా ఈ విధంగా కరెక్షన్స్ ఫాల్స్ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ తప్పు మీ తప్పు అయితే ఏమీ లేదు చెప్తున్నా. కాకపోతే ఎవరైనా తక్కువ మార్కులు వచ్చాయి, లేదంటే రీకౌంటింగ్ పెట్టుకోవాలా, రీవెరిఫికేషన్ పెట్టుకుంటే పాస్ అవుతా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సో ఇంకా 1 వీక్లో అయితే మనకు ఎనేబుల్ అవుతుంది. సో ఎలా అప్లై చేయాలి దానికి అన్న దానిపైన అయితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తా.